ఓడిపోతాను అనే భయం మనిషిని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. నీవు పడిపోతే పగలబడి నవ్వుతారు కానీ పైకి లేపడానికి ఎవరూ రారు, గుర్తుంచుకో. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. మీ లైఫ్లో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోకండి. విలువ ఇచ్చే బంధాలను వదులుకోకండి. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్ళను మోసగించకు, నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. మనకు వందల మంది స్నేహితులు ఉండనవసరం లేదు. మన వెనుక ఎవరైనా చెడుగా మాట్లాడితే సహించని ఒక మిత్రుడు ఉంటే చాలు. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. మీరు చేసే ప్రయత్నం ఎంత బలంగా ఉంటే మీకు వచ్చే విజయం అంత పెద్దదిగా ఉంటుంది. డబ్బులిచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బును అడిగి చూడు, నీ పైన దుమ్మెత్తు పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ, ఇదే మనుషుల తీరు. డబ్బు గర్వంతో ఎదుటివారిని హేళన చేయకండి. ఎందుకంటే మనిషి 100 ఏళ్ళు బతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తుపెట్టుకోండి. నువ్వు కోతుల ముందు అరటి పండ్లను డబ్బులను ఉంచితే కోతులు అరటి పండ్లనే తీసుకుంటాయి. ఎందుకంటే కోతికి డబ్బుతో ఎక్కువ అరటి పండ్లు కొనవచ్చని తెలియదు. ఉద్యోగం, వ్యాపారం కూడా అలాంటివే. నీ జీవితంలో ఒకసారి ఏదైనా ప్రయత్నించు. ఏదో ఒక పనిలో కష్టపడు, మారడానికి ప్రయత్నించు. చెడు ఏమీ జరగదు. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది. శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెబుతుంది. ప్రతి పాఠం మనిషిలో మార్పును తీసుకువస్తుంది. ఎప్పుడూ కలలు కంటూనే ఉండకు, కొంచెమైనా సాధించడానికి ప్రయత్నించు. ఈరోజు మీరు చేయగలిగే వాటిని రేపటికి వాయిదా వేయకండి. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే, నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ పోరాడే గుణమే. కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం మౌనంగా ఉంటే బాధపడే 100 రోజుల నుండి తప్పించుకోవచ్చు. ఒక స్త్రీ పదే పదే నిన్నే చూస్తుంది అంటే తన కళ్ళతో ప్రేమని వ్యక్తపరుస్తుంది అని అర్థం.